ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన మర్రి రాజశేఖర్ వైసీపీకి కూడా రిజైన్ చేశారు. త్వరలో టీడీపీలో చేరనున్నట్లు ప్రకటించారు. వైఎస్ జగన్ 2019లో తనకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి పట్టించుకోలేదన్నారు. అలాగే చిల్కలూరుపేటకు తనను కాకుండా ఓడిన వారిని ఇన్ఛార్జిగా నియమించారని చెప్పారు. వైసీపీలో అవమానాలు భరించలేకపోతున్నానని పేర్కొన్నారు. 5 సంవత్సరాల కాలంలో 2019 నుంచి 24 దాకా ప్రతిసారి ఎమ్మెల్సీ ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా మంత్రి పదవి అయిపోయింది. ఎమ్మెల్సీ ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా నా పేరు రావటం, వాళ్ళు ఈసారి నీకే ఇస్తామని చెప్పి ఎవరో ఒకళ్ళు ఫోన్ చేసి చెప్పడం, పేపర్ల నిండా రాజశేఖర్ ఎమ్మెల్సీ పదవి వస్తుందని చెప్పి పేపర్ వాళ్ళు రాయటం. ఈ రకంగా 4 సంవత్సరాల పాటు చివరి సంవత్సరం దాకా ఇదిగో అదిగో అని చెప్పి ప్రతిసారి కూడా ఏదో చేయటం, ఈ రకంగా చేసుకుంటా వచ్చి చివరిలో ఇచ్చారు, ఎమ్మెల్సీ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత 24 ఎలక్షన్లు వచ్చినాయి. 24 ఎలక్షన్లో కూడా ఇక్కడ ఎవరిని పెట్టుకుంటున్నారో, ఎవరిని తీసేస్తున్నారో, ఇక్కడ ఉన్నాళ్ళని పెడతారో, అసలు నేను ఒకరిని ఇక్కడ ఉన్నాను సంప్రదించాలనేటువంటిది కూడా లేదు. ఏది లేకపోయినా ఏది ఉన్నా నేను మాత్రం ఎక్కడా కూడా ఏమీ ఎవరిని కూడా కామెంట్ చేయకుండా నా పని నేను చేసుకుంటా వెళ్ళాను. అదే రకంగా ఎన్నికలు వచ్చినాయి, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళు పెట్టుకున్న తర్వాత అంతా అయిపోయి ప్రకటించుకున్న తర్వాత, క్యాండిడేట్ కూడా ప్రకటించిన తర్వాత నన్ను పిలిచారు, అడిగారు పార్టీకి మరి ఈ రకంగా పనిచేయాలా, పలానాళ్ళకి ఇచ్చామని చెప్పారు. ఆ రోజు నన్ను అడిగినటువంటి పెద్దలకి నేను చాలా స్పష్టంగా చిలకలూరుపేటలో ఏం జరగబోతా ఉందో, మీరు ఇచ్చినటువంటి క్యాండిడేట్ల వల్ల ముందు ఒక ఆయనకి ఇచ్చారు, తర్వాత ఒక ఆయనకి ఇచ్చారు, ఏం జరగబోతా ఉందో నేను చాలా స్పష్టంగా చెప్పాను. నేను మాత్రం వాళ్ళు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తాను, పార్టీకి ఓట్లేమని చెబుతాను. వాళ్ళు నన్ను ఏ ఊరు పిలిచినా, ఏ నియోజకవర్గంలో ఏ గ్రామంలోకి పిలిచినా నేను వెళ్తాను, టౌన్లో పిలిచినా వెళ్తాను, ఎక్కడికి వెళ్తానని చెప్పి ఎక్కడికైనా వెళ్ళి పార్టీని గెలిపించమనే చెబుతాను. వాళ్ళు నన్ను ఈ రకంగా పిలిస్తే ఆ రకంగా వెళ్తాను అని చెప్పి ఆ రోజు స్పష్టంగా చెప్పడం జరిగింది. 5 సంవత్సరాల కాలంలో 2019 నుంచి 24 దాకా ప్రతిసారి బెట్టింగ్ యాప్ యాడ్లో నటించిన